అందిస్తారు. మరి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి సుసేంద్ర బ్రదర్ ఉన్నారు, వారిని ట్రాన్స్లేషన్ చేస్తారు. మరి వాక్యం నిమిత్తం మరి సహాయం కొరకు ప్రార్థన ఉంది మన మధ్యన. మరి కొత్తూరు స్థానిక సంఘంలో మరి ఉన్నటువంటి అన్న మరి చిట్టిబాబు అన్న గారు ఉన్నారు, ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. తదుపరి మనం వాక్య సందేశంలోనికి అప్పగిద్దాం. రండి మనం ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని చెప్పడానికి దైవ సేవలకు అవకాశం ఇద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా పరలోక మా తండ్రి, నీ ఉన్నతమైన నామానికి, నీ ఘనమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో తండ్రినైనా మరి 13, 14 తారీఖులోనైనా ఈ దినాలను మాకు ఇచ్చే వందనపడి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దూర ప్రాంతం నుంచి ప్రభా నీ దైవ సేవకుల్ని ఈ ప్రాంతాన్ని మీరు తీసుకుని వచ్చారు, వందనపడి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సేవకులు ప్రభా, నీ దాసులు ప్రభా, నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా తండ్రి, నీ మాట ప్రభా వాళ్ళ నోట్లో ఉంచి యవనస్తులకి నేను నాకును మాకును ప్రభా ఏ వాక్యం అయితే అవసరమో, ఏ మాటలైతే అవసరమో ప్రభా, నీ సేవకులు నిలబెట్టినైనా నీ సేవకుల ద్వారా మాట్లాడి ఆ వాక్యము ఆ మాటల ప్రభాన మా హృదయంలో మా జీవితంలో మీరే ఫలింపజేసి మీరే నీరు కట్టి ప్రభా మీరే మహిం పొందుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ వాక్యం పురున్న తండ్రి మట్టిలో విత్తనం ఏ రీతిగా ఫలించిన తండ్రి ఆ రీతిగా మీరే ఫలింపజేయమని ప్రభా. నీ సేవకుల ప్రభా బలపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపిన నీ జ్ఞానం దయచేసి అనంత జ్ఞానమైందేవా మీరే మాట్లాడి మీరే మహిం పొందుకోమని, అది త్వరలో వస్తున్నా మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థన చేసిపోయి సేవకులకు అప్పగిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించిన సహోదరుని బట్టి వందనాలు. మరి ఒక సమయంలో అన్నగారు ఉన్నారు, ఆయన వాక్య సందేశాన్ని అందిస్తారు. మరి తర్జుమా చేయడానికి అన్న సుసేంద్ర అన్నగారు ఉన్నారు, ఆయన తర్జుమా అందిస్తారు. Check. Hello. Greetings everyone. అందరికీ వందనాలు. అన్న మీకు వినపడుతుంది కదా? వెనుకన్న వాళ్ళకి ఇట్స్ సచ్ ఎ జాయ్ టు కమ్ అండ్ సీ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఐ డు నాట్ నో యూ, మీరు నాకు తెలియదు కానీ బట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ అవర్ పర్పస్ హియర్ యునైట్స్ అస్. క్రీస్తులో ఉన్న మన ప్రేమ అండ్ మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మనల్ని ఐక్యపరుస్తుంది. ఐ హ్యావ్ గాన్ టు మెనీ ప్లేసెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను చాలా స్థలాలకి చాలా ప్రాంతాలకి వెళ్ళాను. I went to even Nepal, down south I went to Kerala and all. పైన నేపాల్కి కింద కేరళకి కూడా వెళ్ళాను. Yesterday I was telling brother, నిన్నటి దినాన నేను బ్రదర్తో చెప్తున్నాను, every time I go to a new place I get a new experience. ప్రతిసారి ఒక నూతన ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఒక నూతన అనుభూతి కలుగుతుందని చెప్పాను. I never saw this anywhere. ఇలాంటి ఒక సెటప్ నేను ఎక్కడ చూడలేదు. Maybe for you it's common. మీకు అది చాలా కామన్ అయి ఉండొచ్చు. In our city we cannot even dream like this. మా సిటీ జీవితంలో ఇలాంటి దాన్ని మేము కళ్ళలో కూడా ఊహించుకోలేము. What a nice place to sit and listen to God's word and meditate God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఎంత మంచి స్థలం ఇది, Isn't it? కదా? Yes or no? అవునా కాదా? I know you all can smile a little. మీరు కొంచెం నవ్వచ్చు. Okay. So I'm not a big preacher. నేను పెద్ద ప్రసంగికుడిని ఏం కాదు. I stand, trusting God with the weight of God's word. దేవుణ్ణి మాత్రమే నమ్మి నేను తన వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాను. Jesus always, asked questions, right? యేసుక్రీస్తు ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు కదా? Yes or no? అవునా కదా? Why did he ask? ఎందుకు అడిగాడు? And many times when Jesus asked questions, he didn't wait for an answer.
చాలా సార్లు తను ప్రశ్న అడిగినప్పుడు జవాబు కోసం ఆగలేదు కానీ అవునా? Through the question had a message. తను అడిగిన ప్రశ్నలోనే అందులో ఒక మెసేజ్ ఉండింది. Yesterday, not Jesus, Suchendra brother asked me one question. నిన్న ఈ బ్రదర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు. He said, what am I doing with my life? నేను నా జీవితంతో ఏం చేస్తున్నాను అని అన్నాడు. I think he asked me like Jesus. యేసుక్రీస్తు లాగా ప్రశ్న అడిగాడు అనుకుంటున్నాను. He was sharing his experience, thinking about his own life. తన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ తన అనుభవాలు చెప్తున్నాడు. I want to ask all of us, you and me, the same question this morning time. ఈ ఉదయకాల సమయంలో అదే ప్రశ్న నేను మిమ్మల్ని నన్ను అడగాలనుకుంటున్నాను. What are we doing with our life? మన జీవితంతో మనం ఏం చేస్తున్నాం? You understood the question? ప్రశ్న అర్థమైంది కదా? No? Then you should cry. అయితే మీరు ఏడవాలి. If you are smiling, you didn't understand my question. మీరు నవ్వుతున్నారంటే నా ప్రశ్న మీకు అర్థం కాలేదని. అవునా? Joking. I want all of us to think, what am I really doing with my life? మనం మన జీవితంతో ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించాలని నేను అందరినీ కోరుతున్నాను. That is the reason we came here, right? మనం ఈ భూలోకానికి రావడానికి అదే కారణం కదా. Especially to this meeting, we came so that we keep checking our life and we might get it better. మనము మన జీవితాన్ని మనము అనుదినం పరీక్షిస్తూ మనము దేవునిలో సాగాలని మనం ఇక్కడికి వచ్చాం కదా. The reason, so much setup has been done, so much work is going in the background, it all has only one goal. ఇదంతా మీటింగ్ కి ఇదంతా సెటప్ చేయడానికి ఇదంతా వెనుక ఒకటే ఉద్దేశం ఉంది. So much of hard work is only intended so that your life, when you go out from here today evening, will be in a better place, a better direction. ఈ రోజు సాయంత్రం మీరు ఇక్కడ ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు మీ జీవితం ఇంకా బాగుగా ఉండాలి అనే ఈ సెటప్ అంతా చేసాం మనము. I want you to think very seriously what your life is like right now and where it is going. We are at the beginning of a new year. మనం ఒక నూతన సంవత్సరం ఆరంభంలో ఉన్నాము. ఈ ఆరంభంలో మన జీవితం ఎలా కొనసాగుతుంది, ఇలానే మనం కొనసాగితే ఎక్కడ ఉంటాము అనే ప్రశ్న మనం ఆలోచించాలి. If we don't pay heed, time just keeps flying. మనము శ్రద్ధ పెట్టకపోతే సమయం అలా వెళ్ళిపోతుంది. Recently I was on a flight. రీసెంట్ గా నేను ఒక విమానం ఎక్కాను. On one of the seats it was written, time flies. ఒక సీట్ మీద రాసిందంటే సమయం ఎగురుతుంది అని రాసి ఉండింది. అవునా కదా? It is very apt for an aeroplane to see that, because it's just gone. Time is going on. సమయము అతి వేగంగా వెళ్తుంది. I have one dream for all of you in 2025. ఈ 2025 సంవత్సరంలో నాకు మీ పట్ల ఒక కల కలిగి ఉన్నాను. For myself and for all of you. నా గురించి మీ అందరి గురించి. This 2025 should be the best year of our lives. ఈ 2025 మన జీవితంలోనే చాలా మంచి సంవత్సరంగా ఉండాలి. Can you say amen? ఆమేన్ చెప్పగలుగుతారా? When at the end of 2025, if Christ does not come, we should think about this whole year and say, praise the Lord, I lived a proper year. ఒకవేళ ప్రభు రాక ఆలస్యం అయితే ఈ సంవత్సరం అంతానికి మనం వచ్చినప్పుడు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని స్తుతించాలి. We should not look back and say, oh, I should have used my time more wisely. మనం వెనక్కి తిరిగి చూసి నా సమయాన్ని నేను ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది అనే ఆలోచన మనకు రాకూడదు. I should have made better choices in this year. నేను కొన్ని మంచి చాయిసెస్ తీసుకోవాల్సింది అనే ఆలోచన మనకు రాకూడదు. Of course, in our life we will always be growing. మన జీవితంలో మనము ఎప్పుడు ఎదుగుతానే ఉంటాం కానీ but we should not have big regrets. మనం ఇది చేయలేదు అనే బాధ మనకు ఉండకూడదు. And I want all of you today to take that resolution. ఇక్కడ ఉన్న అందరూ ఆ తీర్మానం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. I will not see you again. నేను మిమ్మల్ని మళ్ళా చూడను. If they invite me next year, I'll come. వచ్చే సంవత్సరం నన్ను మళ్ళీ పిలిస్తే నేను వస్తాను. Will you invite me? But I want to hear this from you.
కానీ నేను ఇది మీ దగ్గర నుండి వినాలనుకుంటున్నాను. Okay, so let's dive into the message. మనము వాక్యంలోకి వెళ్దాము. But tell me, what is the most outstanding thing, the important thing about youth? యవనస్తులకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? Energy. Okay. Then sisters. Courage. ధైర్యం. Sisters. Silence. చెప్పండి ఏదో ఒకటి. We will have so much time left. That's what we think. మనకు చాలా సమయం ఉంది అని మనం అనుకుంటాము. Like we said, we have so much energy. మనకు చాలా బలం ఉన్నది. So we have to make sure our energy is used wisely in the long time we have. మనకున్న ఎక్కువ కాల సమయంలో మన బలాన్ని, మన శక్తిని మనము చాలా తెలివిగా ఉపయోగించుకోగలగాలి. Yes or no? అవునా కాదా? We have lot of energy. మనకు చాలా బలం ఉన్నది. And we have time. మనకు సమయం ఉన్నది. This energy should be invested rightly. మన దగ్గర ఉన్న ఈ బలాన్ని మనము చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. So much energy without proper use is as good as no energy. మన దగ్గర ఇంత బలం ఉన్నప్పటికీ దాన్ని తెలివిగా వాడకపోతే అది ఉన్న వ్యర్థమే. Yes or no? అవునా కాదా? It is worse than no energy. మనకు శక్తి ఉన్నా లేకున్నా ఒకటేలా ఉంటుంది కదా. Let's say like this. ఇలా చెప్దాము. There is a poor man. ఒక పేద వ్యక్తి ఉన్నాడు. He was born poor. ఆయన పేదరికంలోనే జన్మించాడు. He died poor. ఆయన మరణించినప్పుడు పేదరికంలోనే ఉన్నాడు. Will you feel bad? మీరేమన్నా తన గురించి బాధపడతారా? Imagine Ambani died poor. ఒక అంబానీ పేదరికంలో చనిపోతే ఎలా ఉంటుంది? అయ్యో. No, that is what happens when we waste the life that God gave us. దేవుడు ఇచ్చిన జీవితాన్ని మనం వృధా చేసినప్పుడు అలానే అవుతుంది. The riches that God gave us, దేవుడు మనకిచ్చిన సంపదలు we go and put them in the dust dump, the garbage dump. Sometimes that's how we deal with our young life. మన యవ్వన జీవితాన్ని మనము తీసుకెళ్లి ఒక చెత్త కుండలో పడేసినట్టుగా మనం జీవిస్తున్నాము. Do you agree? మీరు ఒప్పుకుంటారా? Yes or no? అవునా కాదా? God gave us so much, we waste it off. దేవుడు మనకి చాలా ఇచ్చాడు, మనం దాన్ని వృధాగా చేస్తున్నాము. We should never do that. మనం అలాంటిది అస్సలు చేయకూడదు. I want to take your attention to a young man. నేను మీ దృష్టిని ఒక యవనస్తుడి వైపు తిప్పాలనుకుంటున్నాను. If there was something that can go wrong, everything was going wrong in his life. తన జీవితంలో ప్రతిదీ పక్కదారి పట్టిపోతుంది. Nothing was favorable for him. తనకి సహకారంగా ఏమీ జరగట్లేదు, Anything. ఏది కూడా. But he stood for himself and the Lord. కానీ తన కొరకు, తన దేవుని కొరకు నిలబడ్డాడు. Did you get me? మీకు అర్థమవుతుందా? Everything around him, nothing was favorable for him. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏది తనకి సహకరించలేదు. But this man stood his ground, and how he did that, why he did that, we will see. కానీ ఈ మనుషుడు తన ప్రభు కొరకు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు, ఎందుకు నిలబడ్డాడు అనేది మనం చూద్దాం. Please turn in your Bibles to the book of Daniel. దానియేలు గ్రంథానికి మనం వెళ్దాం. First chapter and verse 8. మొదటి అధ్యాయము 8వ వచనం. Can anyone read loudly? ఎవరైనా గట్టిగా చదవగలుగుతారా? పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉపదేశించి తాను అపవిత్రము కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇవ్వని ప్రపంచమునగా. Okay. Have you all read that verse? వచనం అందరు చదివారా? అందరు రాసుకుంటున్నారు. Please read that verse once. ఆ వచనం అందరూ ఒకసారి చదవండి. ఒకసారి కలిసి చదువుదామా? ఒకసారి అందరం కలిసి చదువుదాం.
పానము చెయ్యి ద్రాక్షమును పూజించుకుని తాను అపవిత్రత కొనవాడిని దాని తాను పవిత్ర కాకుండా వారు పుచ్చుకున్న సెలవిమ్మని నపంచుకోవడానికి యథపతిని So here we see the man Daniel taking one strong decision. ఇక్కడ దానియేలు ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాము. Yes or no? అవునా కాదా? I want to look at what are the circumstances of Daniel when he took that decision. దానియేలు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తన చుట్టూన్న పరిస్థితులు ఎలాగున్నాయో నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. We make so many choices in our life. మన జీవితంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాము. Yes or no? అవునా కాదా? Tonight what I will eat, mutton or chicken? ఈరోజు రాత్రి నేను ఏం తింటాను, చికెనా మటనా అనేది మనం ఆలోచిస్తాం. Big decision. చాలా పెద్ద నిర్ణయం అది. I am not talking about that. నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ The bigger things in life. మన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు. Sometimes there is, very inseparable connection between small decisions and big decisions. కొన్ని సందర్భాలలో పెద్ద నిర్ణయాలు చిన్న నిర్ణయాలను మనం వేరుపరచలేము. I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. Because many small decisions will impact your big decisions. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలన్నీ ఒక పెద్ద నిర్ణయాన్ని అవి ప్రభావితం చేస్తాయి. I'll tell you how. ఎలానో నేను చెప్తాను. Today morning, ఈరోజు ఉదయకాలం if you chose to not read the Bible, మీరు బైబిల్ చదవద్దు అనుకుంటే, okay? Today morning, if you chose not to pray, ఈరోజు ఉదయం మీరు ప్రార్థన చేయాలనుకోలేదు, tomorrow you did the same thing. రేపు కూడా అదే చేశారు, day after tomorrow, ఎల్లుండి కూడా అదే చేశారు. without your knowledge, you are actually getting used to one habit. మన ప్రభావం లేకుండానే మనం ఒక అలవాటు పడుతున్నాము. Are you understanding? అర్థమవుతుందా? So if you continue in that, మనము అదే క్రమంగా చేస్తే what happens when it comes to making a big decision? ఒక పెద్ద నిర్ణయం తీసుకునేప్పుడు ఏమవుతుంది? Maybe about your job, మీ ఉద్యోగం గురించి కావచ్చు, maybe about your marriage. మీ వివాహం గురించి అయి ఉండొచ్చు. What decision will you make? మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? You have not been praying. మీరు ప్రార్థన చేయట్లేదు. You are not taking the word of God seriously. మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయట్లేదు. You are in the church but not listening to it. మనము చర్చ్ లో కూర్చుంటున్నాము, సంఘంలో కూర్చుంటున్నాం, కానీ వాక్యం వినట్లేదు. You do not have self discipline and self control. మనలో మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా మన జీవితంపై మన కంట్రోల్ ఉండదు. When you have to choose a partner in life, what kind of partner you will choose? ఇవన్నీ చేయనప్పుడు మన జీవితంలో మనం ఒక భాగస్వామిని వెతకాలన్నప్పుడు ఎలాంటి భాగస్వామిని వెతుకుతాం? You are understanding? మీకు అర్థమవుతుంది కదా? Small decisions will impact your big decisions. మనం తీసుకునే చిన్న నిర్ణయాలు ఒక పెద్ద నిర్ణయాన్ని అవి ప్రభావితం చేస్తాయి. That's why I don't want to separate small or big decisions. Every decision is a decision. చిన్న నిర్ణయాలు పెద్ద నిర్ణయాలు అని ఏం లేవు. మనం తీసుకునే ప్రతి నిర్ణయమే. Our whole life is a collection of choices. మనం తీసుకునే నిర్ణయాలన్నిటినీ కలిపితేనే మన జీవితం అవుతుంది. So whenever the devil comes to your door and knocks, సాతాను మన హృదయ ద్వారం దగ్గరకు వచ్చి తలుపు కొట్టినప్పుడు, be it about reading the Bible, బైబిల్ చదవడం గురించి అయినా, be it about choosing a partner, ఒక భాగస్వామిని వెతుక్కునే విషయంలో అయినా, you have to be very careful. మనము మన జీవితంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. Did you know that? మీకు ఇది ముందే తెలుసా? Today if I read or not, what is the big thing? You will think. ఈరోజు చదివినా చదవకపోయినా పెద్దగా ఏమవుతుందిలే అనుకుంటాం. But your Bible reading will impact the kind of spouse you will get. మనం బైబిల్ చదివే అలవాటు మనకి ఎలాంటి భాగస్వామి వస్తుందో దానిపై ప్రభావం చూపిస్తుంది. It is very connected. ఇది చాలా కనెక్ట్ అయి ఉన్నాయి. So today we will look at Daniel and the choice that he made and what were the circumstances of his condition when he made that choice. ఇప్పుడు మనం దానియేలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూద్దాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తన చుట్టూన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. Okay, first let us see what is the meaning of the name Daniel. మొట్టమొదటిగా దానియేలు అంటే అర్థం ఏంటో చూద్దాం. తెలుసా ఎవరికైనా? Daniel means it is actually combination of two words. దానియేలు అనేది రెండు పదాల ఒక కలయిక. Dan, దాన్, El. ఏల్.
El means God. ఏల్ అంటే దేవుడు, Dan means judge. డాన్ అంటే ఒక న్యాయాధిపతి. El means God. ఏల్ అంటే దేవుడు, Dan means judge. డాన్ అంటే ఒక న్యాయాధిపతి. Daniel means God is my judge. దానియేలు అంటే దేవుడే న్యాయాధిపతి అని అర్థం. Otherwise, you can say God is the one who will judge me. దేవుడే నాకు న్యాయం తీరుస్తాడు అనేది ఆ పేరు అర్థం. Who would have given that name to Daniel? ఈ పేరు దానియేలుకి ఎవరిచ్చింటారు? Come on. Who gave your name? మీకు పేర్లు ఎవరు పెట్టారు? Father and mother. అమ్మా నాన్న పెట్టారు కదా. So if Daniel's parents gave him the name Daniel, దానియేలుకు దానియేలు అనే పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారంటే maybe they were godly people. వాళ్ళు దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. Yes or no? అవునా కాదా? Pakka. I will prove it. నేను అది మీకు నిరూపిస్తాను. For now, let us assume that they were godly parents. ఇప్పటికీ మనము వాళ్ళు దైవభక్తి కలిగిన తల్లిదండ్రులే అనుకుందాం. This thing of godly parenthood is very, very, very important in the plan of God. దేవుని యొక్క ప్రణాళికలో దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Godly parenthood can impact the history of the world. Godly parenthood. దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు they can change the history of the world. ఒక ఈ లోకపు చరిత్రనే వాళ్ళు మార్చగలుగుతారు. Can you believe that? అది మీరు నమ్మగలుగుతారా? Yes or no? అవునా కాదా? You see every good godly man or woman in the Bible, మనం వాక్యంలో చూసే ప్రతి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు they will always have godly legacy. వాళ్ళకి ఒక Godly parents. వాళ్ళకి ఒక దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటారు. Yes or no? అవునా కాదా? Tell me some names. కొన్ని పేర్లు చెప్పండి. Mary. She brought up Jesus, right? Elizabeth, John's parents, right? Brothers at the back. వెనుక ఉన్న బ్రదర్స్. I can see knowledge in your faces. మీ మొహాల్లో నాకు జ్ఞానం కనబడుతుంది. చెప్పండి. No answer. David, Samuel, దావీదు, సమూయేలు. sisters there, Timothy. One thing you will see in all of them which is common is godly parents. వీళ్ళందరిలో మనము చూసేది ఏంటంటే వాళ్ళకి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు. The reason I am mentioning this is I know maybe there are some parents, but in the future you will all be parents. నాకు తెలుసు మీకు కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ భవిష్యత్తులో మీరందరూ తల్లిదండ్రులు అవ్వబోతున్నారు. You know, the choice you make today will determine the kind of parent you will be. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయము మీరు ఎలాంటి తల్లిదండ్రులుగా ఉంటారో అనే దాని మీద ప్రభావం చూపిస్తుంది. You will indirectly give the world the course that the world needs to go. ఈ లోకం ఎలా నడవాలి అనే దారి మీరే చూపిస్తారు. Did you ever think like that? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? You will be deciding the future of this world. ఈ లోకపు యొక్క భవిష్యత్తుని మీరే నిర్ణయించబోతున్నారు. The culture in your area is going to be what you give to this area. మీరు ఈ ఏరియాకి ఏదైతే కల్చర్ ఇవ్వబోతున్నారో అదే ప్రభావితం చేస్తుంది. Yes or no? అవునా కాదా? So beloved, I want you all to take this thing very seriously. అందుకనే ప్రియులారా, దీన్ని మీరు చాలా శ్రద్ధగా వినాలి అని అనుకుంటున్నాను. What you are doing with your life. మనం మీ జీవితంతో ఏం చేస్తున్నారు. So the name Daniel means God is my judge. దానియేలు ఒక పేరు యొక్క అర్థం ఏంటంటే దేవుడే నా న్యాయాధిపతి అని. Not only did he have godly parents who gave him that name, తనకి ఆ పేరుని ఇచ్చిన దైవ తల్లిదండ్రులే కాకుండా in his life he lived up to that name. తన జీవితంలో ఆ పేరుకి తగ్గట్టుగా తను జీవించాడు. Yes or no? అవునా కాదా? Okay, so that is the meaning of the name Daniel. తన పేరు యొక్క అర్థం అదే. Now, where is Daniel and what is the situation around him? ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడు, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి? Read verse 1. మొదటి వచనం చదువుదాం. Daniel chapter 1 verse 1. దానియేలు మొదటి అధ్యాయం మొదటి వచనం.
Verse 3. 3వ వచనము. This tells so many things about Daniel and his surroundings. ఈ 2 వచనాలు దానియేలు గురించి తన చుట్టూన్న పరిస్థితుల గురించి చాలా విషయాలు చెప్తుంది. Yes or no? అవునా కాదా? Tell me some things what you learn about Daniel and his situation and where he is there. దానియేలు గురించి మీరు ఏం తెలుసుకున్నారు, తను ఎక్కడ ఉన్నాడు, తన పరిస్థితులు ఏంటి కొన్ని చెప్పండి. Read verse 1 and 3. మొదటి వచనము 3వ వచనం చదవండి. Take 2 minutes and read it and tell me where is Daniel, what kind of a person he is, what kind of situation he is. ఈ 2 నిమిషాలు తీసుకొని 2 వచనాలు చదివి తన పరిస్థితుల గురించి తను ఎలాంటి వ్యక్తియో చెప్పండి. Finished? అయిపోయిందా? Okay, now tell me where is Daniel? ఇప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. Babylon. బబులోను దేశంలో ఉన్నాడు. Is it his home country? అది తన సొంత పట్టణమా? కాదు. He went for a trip, foreign trip. ఆయన ఒక ట్రిప్ వేయడానికి వెళ్ళాడా? లేదు. He is a captive. He is an Israelite in Babylon, taken as a captive. తను ఇజ్రాయెల్ దేశంకి చెందినవాడు. తను బందీగా బబులోను దేశంకి కొనుక్కోబడ్డాడు. Yes? అవునా? What is Daniel's age? దానియేలు వయసు ఎంత? Verse 4. 4వ వచనంలో ఉంది. Young man, తను ఒక యవ్వనస్తుడు, just like you all. మీలాగే. He is not in his home country. తన స్వదేశంలో తను లేడు. Taken as a captive. తను బందీగా తీసుకెళ్లబడ్డాడు. In the city, now in the country of Babylon. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నాడు. Read verse 4 and tell me more things about Daniel. 4వ వచనం చదివి ఇంకొన్ని విషయాలు దానియేలు గురించి చెప్పండి. జ్ఞానవంతులు Educated man. తను విద్య చేసిన వాడు. Handsome man. తను సౌందర్యం గలవాడు. నైపుణ్యత కలిగిన వాడు. Then he had all the wisdom. తనకి సమస్త జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు. So let us summarize all that we understood. మనకు అర్థమైనవన్నీ ఒకసారి మనము చూద్దాము. His name is God is my judge. తన పేరు దేవుడే నా న్యాయాధిపతి. He is an Israelite. తను ఇశ్రాయేల్ దేశంకి చెందినవాడు. Okay. He is in the city of Babylon, empire of Babylon. తను బబులోను దేశంలో ఉన్నాడు. He is near the king, close to the king. బబులోను దేశపు రాజు దగ్గర సమీపంలో ఉన్నాడు. Okay. He is as a captive. తను బందీగా ఉన్నాడు. He is educated. తను విద్య చేసిన వాడిగా ఉన్నాడు. He is handsome. తను సౌందర్యవంతుడిగా ఉన్నాడు. He is a wisdomous man. తను జ్ఞానం కలిగిన వాడు. He had certain skills. తనకి కొన్ని స్కిల్స్ ఉన్నాయి. And one thing that we missed is he is from the royal family. మనము ఒకటి మిస్ చేసాం, ఏంటంటే తను రాజ్య కుటుంబంలో నుండి వచ్చాడు. Yes or no? అవునా కాదా? So he must
have been a rich man when he was in Israel. తను ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు బహు ధనవంతుడై ఉండొచ్చు. Yes or no? అవునా కాదా? Great clothes, మంచి వస్త్రాలు, great food, మంచి ఆహారము, no worries. ఎలాంటి బాధలు లేవు. Probably that could be the life of Daniel. అది దానియేలు జీవితం అయి ఉండొచ్చు. But now he is a prisoner in a foreign country. కానీ ఇప్పుడు వేరే దేశంలో తను బందీగా ఉన్నాడు. Maybe his mother and father were put into slavery. వాళ్ళ తల్లిదండ్రులని బానిసత్వంలో పెట్టిండొచ్చు. Yes or no? అవునా కాదా? Because when kings go and conquer other kings, they make them as slaves in their country. ఒక రాజ్యము ఇంకో రాజ్యంపై వెళ్ళి గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా చేస్తారు. So when Daniel is in captivity in Babylon, దానియేలు బబులోను దేశంలో బందీగా ఉన్నాడంటే, a royal prince who became a prisoner, ఒక రాజ్యానికి రాజు ఒక బందీగా అయ్యాడంటే, think about his mind. తన మనసు గురించి ఒకసారి ఆలోచించండి. How will it be? తన మనసు ఎలా ఉంటుంది? How will it be? ఎలా ఉంటుంది? అంతా అయిపోయింది. Yes or no? అవునా కాదా? Huh? Maybe like Job, he would have put ashes on his head. యోబు లాగా తన నెత్తిలో బూడిద వేసుకొని కూర్చుని ఉంటాడు. గోనె పట్ట కట్టుకొని all day crying. రోజంతా ఏడుస్తూ. Is it? Would Daniel be doing that? దానియేలు అది చేస్తుంటాడా? Interestingly, that is not what Daniel did. కానీ దానియేలు అది చేయలేదు. He didn't cry. తను ఏడవలేదు. I believe every day Daniel praised his God. నేను నమ్ముతున్నాను ప్రతి దినము దానియేలు తన దేవుని స్తుతించాడు. Yes or no? అవునా కాదా? He was in the lion's den. What did he do? తను సింహపు బోన్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? He was in his royal place which the king gave. What did he do? తను దేవుడిచ్చిన రాజ్యరికంలో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? I am sure this royal prince always honored his true king in his life, no matter what are the circumstances. తన జీవితంలో ఉన్న పరిస్థితులు ఎట్లాంటివి అయినప్పటికీ తన రాజుని, తన పరలోకంలో ఉన్న రాజుని తను ఎల్లప్పుడూ గణపరుస్తూ ఉన్నాడు. I think we can say hallelujah. మనం హల్లెలూయా అనొచ్చు. Is it allowed? Okay. I think we can praise God for such a thing. ఇలాంటి ఒక విషయం కొరకై మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వాళ్ళమే ఉన్నాం. Royal prince now as a slave, no circumstances can take the God out of his heart. ఒక రాజకుమారుడు ఇప్పుడు బందీగా ఉన్నాడు, కానీ ఎలాంటి పరిస్థితులు తన హృదయంలో నుండి దేవుణ్ణి తీసేయలేకపోయినాయి. I'm sure he would have said to God, God, I know what you are doing. తను దేవునితో అనింటాడు, దేవా నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు అని. Yes or no? అవునా కాదా? We did sin, so you brought us to this land. మేము పాపం చేశాము, అందుకనే ఈ దేశంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. You are right. మీరు సరిగా చేశారు. We are wrong. మేము తప్పు చేశాము. Maybe that's the prayer Daniel did every day. దానియేలు ఇలాంటి ప్రార్థన అనుదినం చేసింటాడు. Because verse 1 tells that God gave Judah over to Babylon. మొదటి వచనంలో చెప్తుంది దేవుడు యూదా దేశంని బబులోను దేశంకి అప్పగించాడు అని. The righteous judge God gave his people to a foreign land because they sinned. ఒక న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రజల్ని వేరొక దేశంకి బందీలుగా అప్పగించాడు, ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Yes or no? అవునా కాదా? He does not respect people. తను ప్రజల్ని గౌరవించాడు, కానీ పక్షపాతం చూపించాడు. కానీ Whether it's his own children, తన సొంత పిల్లలైనా anyone, లేదా వేరే ఎవరైనా he sees them and punishes them equally. వారందరినీ చూసి వారిని సమానంగా శిక్షించేవాడిగా ఉన్నాడు. Yes or no? అవునా కాదా? How carefully we need to live, even much more if we are God's children. మనము దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి. How is our life? మన జీవితం ఎలా ఉంది? How are we living every day? మన జీవితాన్ని మనం అనుదినం ఎలా కొనసాగిస్తున్నాం? So I'm sure Daniel looked up to heaven every day and said to God, God, you didn't do anything wrong. We sinned and you sent us to this land. దానియేలు అనుదినము పరలోకం వైపు చూసి, దేవా మేము తప్పు చేశాము, అందుకనే మీరు మమ్మల్ని బందీలుగా తీసుకొచ్చారు, మీదేం తప్పు లేదు అనేవాడు. When such situations come in our life,
ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు be very careful what you say to God. దేవునితో ఏం చెప్తున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. Never say to God, you did this to me. ఎప్పుడు కూడా దేవా నువ్వే నాకు ఇది చేసావు అని అనకూడదు. 99% it will be the things that we did with our hands. 99% మన చేతులతో మనం చేసుకున్న పరిస్థితుల వల్లనే మనం అక్కడ ఉంటాం. Yes or no? అవునా కాదా? He cannot do wrong. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. He cannot. ఆయన చేయలేడు కూడా. It is we who will be wrong. మనమే తప్పు చేస్తాము. When tough times come, కష్ట సమయాలు వచ్చినప్పుడు we need to have only two approaches to it. మనకు దానికి రెండే దారులు ఉండాలి. Number one, మొట్టమొదటిది, did I do anything wrong? నేను ఏదైనా తప్పు చేశానా? If so, అయితే ask God forgiveness. దేవునికి క్షమాపణ కోరాలి. Next, don't repeat. రెండవది, దాన్ని ఎప్పుడు మళ్ళీ తిరిగి చేయకూడదు. Number two, రెండవది, if this tough situation came to me, maybe God allowed it to teach me something in my life. ఈ కష్టమైన సమయం నా జీవితంలో వచ్చిందంటే దేవుడు దాన్ని అనుమతించాడు, నన్ను ఏదో నేర్చుకోవడానికి ఇది అనుమతించాడు అనుకోవాలి. Because tough situations make us tough in life. ఎందుకంటే ఈ కష్ట సమయాలు మనల్ని స్ట్రాంగ్ గా చేస్తాయి, Yes or no? బలపరుస్తాయి. అవునా కదా? You all are very fit people. మీరందరూ చాలా బలంగా ఉన్నారు. I am also fit. Recently I was in Mumbai. నేను రీసెంట్ గా ముంబైలో ఉన్నాను. I went with another brother. నేను ఇంకొక సహోదరుతో వెళ్ళాను. I think last time he was here, Enoch Joel, son of Joel Abraham. పోయినసారి తను ఇక్కడ ఉన్నాడు, ఈనోక్ జోయల్. He's a very nicely built brother. తాను చాలా బలవంతంగా ఉంటాడు. So we ate in a restaurant. మేము ఒక రెస్టారెంట్ లో తిన్నాము. And we asked one of the waiters to click a picture of us. ఒక వెయిటర్ ని మా ఇద్దరిని ఒక ఫోటో తీయమని అడిగాము. He clicked a picture. ఆయన ఒక ఫోటో తీశాడు. He came to us and said to the other brother, ఇంకొక సహోదరుడి దగ్గరికి వచ్చి అన్నాడు కదా, I think you go to the gym. మీరు జిమ్ కి వెళ్తారు అనుకుంటాను అని అన్నాడు. He said, yeah brother. అవును నేను వెళ్తాను అని చెప్పాడు తను. And he looked at me. తను నా వైపు చూశాడు. What do you think he said? తను ఏమన్నాడు అనుకుంటున్నారు? You don't go to the gym? నువ్వు జిమ్ కి వెళ్ళవా అని అడిగాడు నన్ను. I laughed and I said, I am his coach. నేను నవ్వి నేను కోచ్ని అని చెప్పాడు. To get muscle, to get strong, you need to work hard. మనకు బలం రావాలి, మనకు మసిల్ రావాలి అంటే మనం కష్టపడాలి. Yes or no? అవునా కదా? If you sit at the home, put one leg on the other, you will not get muscle. మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మనకు బలం రాదు కదా. In the life, if we need to become strong, we need to get tough situations. మనం జీవితంలో బలపరచాలి అని అంటే మనకు కఠినమైన పరిస్థితులు రావాలి. And tough situations will come when God gives them graciously to us. కఠిన సమయాలు దేవుడు మనకి దయతో ఇస్తేనే వస్తాయి. Wow, what are you saying, brother? బ్రదర్ మీరు ఏం చెప్తున్నారు అనుకుంటున్నారా? Through tough situation, God gives His grace. ఈ కష్టమైన పరిస్థితుల్లో గుండానే దేవుడు తన కృపని మనకి ఇస్తాడు. Hardships can be grace of God, కష్ట సమయాలు దేవుడు ఇచ్చే కృప అయి ఉండొచ్చు, isn't it? కదా? Through that tough situation, God is making you strong. ఆ కష్టమైన పరిస్థితుల్లో గుండా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. So, two things you need to do. Did I do anything wrong? రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏమైనా తప్పు చేశామా అని ప్రశ్నించుకోవాలి. So correct yourself and say, God, I will never do it again. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ కోరి అది మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకూడదు. Second thing, రెండవదిగా, God, I think you gave this situation to me. దేవా నువ్వే ఈ పరిస్థితి నాకు ఇచ్చావు అని నమ్మాలి. Just help me go through it and teach me what you want to teach me. ఈ పరిస్థితి గుండా వెళ్ళడానికి నాకు కృప చూపించు, ఏం నేర్పించాలనుకుంటున్నావు అది నాకు నేర్పించు అని అడగాలి. So Daniel here might have done both the things. దానియేలు ఇక్కడ ఈ రెండు విషయాలు చేసింటాడు. Number one, yes Lord, we did wrong. మొట్టమొదటిగా అవును ప్రభువా మేము తప్పు చేశాము అని అన్నాడు. Forgive us. మమ్మల్ని క్షమించమని కోరాడు. Remove us from this situation. ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించండి అని అడిగాడు. You are the righteous judge. మీరే న్యాయాధిపతి అని చెప్పాడు. If we confess and turn to you, you will save us. You told us. మా పాపాలు ఒప్పుకొని మీ వైపు తిరిగినప్పుడు మీరు మమ్మల్ని రక్షిస్తాను అని చెప్పారు మీరు. Number two, రెండవదిగా, we are in a foreign land.
మేము ఒక వేరే దేశంలో ఉన్నాము, Help us through this captivity. ఈ బంధకాల గుండా మాకు సహాయం చేయమని కోరాడు. I am sure Daniel prayed that prayer every day. దానియేలు ఈ ప్రార్థన అనుదినం చేశాడని నేను నమ్ముతున్నాను. So I'm just trying to tell you what could have been the mind of this young man. ఈ యవనస్తుడి యొక్క మనస్సు ఎలాగున్నది అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. He was not a spoiled royal prince. తను చెడు మార్గంలో నడిచే ఒక రాజకుమారుడు కాదు. He was a well devoted, godly young man from a royal family. తను ఎంతో దైవభక్తి కలిగిన ఒక రాజకుమారుడిగా ఒక రాజ కుటుంబంలో నుండి వచ్చాడు. Read verse 2. 2వ వచనాన్ని చదవండి. Ah. That's enough. Who is the king when the captivity happened? బంధకాల్లోకి వెళ్ళినప్పుడు రాజు ఎవరు? Do you know anything about this man? ఈ వ్యక్తి గురించి మీకు ఏమైనా తెలుసా? He was a bad king. తను ఒక చెడ్డ రాజుగా ఉన్నాడు. Understood? అర్థమైందా? Jehoiakim is in the list of the kings who were bad in their reign over God's people. వాళ్ళ రాజరికంలో దేవుని ప్రజల పట్ల చెడుగా ఉన్న వారిలో మొట్టమొదటి వాడు ఈ యెహోయాకీము. That is a hint the Holy Spirit is giving to us. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ఒక హింట్ ఇది. What it's saying is, ఇది ఏం చెప్తుందంటే, a king did his job very badly. ఒక రాజు తన చేయాల్సిన పనిని చాలా చెడుగా చేశాడు. And God is actually bringing up a young man who will live his life well for his people. దేవుడు ఇప్పుడు ఒక యవనస్తుని లేవనెత్తుతున్నాడు, ఎవరైతే తన జీవితాన్ని సరిగా జీవిస్తాడో. Are you understanding? అర్థమవుతుందా? A real king did not do his job well. ఒక నిజమైన రాజు తను చేయాల్సిన పని సరిగా చేయలేదు. But a young man, he is going to become a godly man, in contrast to a king who did not live well. కానీ ఈ యొక్క యవనస్తుడు దైవభక్తి కలిగి రాజు చేసిన పనికి వ్యతిరేకంగా చేయబోతున్నాడు. So the Holy Spirit is giving us two pictures. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు 2 పిక్చర్స్ చూపిస్తుంది. An old king called Jehoiakim, ఒక పాత రాజు యెహోయాకీము, a young man from the royal family who is a godly person. ఒక రాజ కుటుంబంలో నుండి వచ్చిన ఒక యవనస్తుడు, దైవభక్తి కలిగిన యవనస్తుడు గురించి చూస్తున్నాం. You understanding what I'm saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? How do I tell you? నేను మీకు ఎలా చెప్పాలి? Okay, just imagine the prime minister of our country. మన దేశ ప్రధాని మనము ఊహించుకుందాం. Who will do things very badly. తను చాలా చెడుగా చేస్తాడు. It's an imaginary situation. ఇది మనం ఊహించుకుందాం, కల్పితం మాత్రం, Not real. ఇది నిజం కాదు. He did everything very badly. తను ప్రతిదీ చెడుగా చేశాడు. The country suffered. ఒక దేశం మొత్తం బాధపడింది. Imagine there is another young boy ఇంకొక యవనస్తుడిని ఊహించుకుందాం, whom the Lord is going to make a big man someday. తనని ఒక పెద్ద వ్యక్తిగా దేవుడు ఒకరోజు చేయబోతున్నాడు. And this boy is slowly, growing up in the right way. ఈ యవనస్తుడు రోజు రోజు తన జీవితంలో ఎదుగుతున్నాడు. One day he will be prime minister. ఒక రోజు తను ప్రధాని అవుతాడు. That is the comparison here. అలాంటి ఒక కంపారిజన్ ఇక్కడ చూపిస్తున్నారు. Daniel, unlike Jehoiakim, యెహోయాకీంకి విపరీతంగా, అతీతంగా, that is this young man Daniel. అలాంటి ఒక యవనస్తుడు ఈ దానియేలు. And what did he do in verse 8? 8వ వచనంలో తను ఏం చేశాడు? He made up his mind. తన మనసులో అనుకున్నాడు. Can you do that? అది మనం చేయగలుగుతామా? Made up your mind. మన మనసులో అనుకోవడం. When we were kids, మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు we will ask our parents certain things. మనము మన తల్లిదండ్రులను కొన్ని విషయాలు అడుగుతాము. Yes or no? అవునా కదా? The way we ask is very interesting. మనం అడిగే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. I want this. నాకు ఇది కావాలి అని అడుగుతాం. You will roll on the ground, you will yell at the top of your voice, you will cry.
but your mind is fixed. You want that. మనం ఏడుస్తాము, కింద పడి దొల్లుతాము, మన బలం అంతా పెట్టి అరుస్తాము, మనం అది కావాలి అని అరుస్తాము. That is the meaning which says Daniel made up his mind. అదే అర్థంతో ఇక్కడ దానియేలు తన మనసులో అనుకున్నాడు అనేది చెప్తున్నారు. Why did he make up his mind? తన మనసులో ఎందుకు అనుకున్నాడు? What did he make up his mind about? తన మనసులో ఏమనుకున్నాడు? And what will happen later on because of what he made up his mind about? తన మనసులో అనుకున్న దాని వల్ల తర్వాత పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? Small choices. మనం తీసుకునే చిన్న నిర్ణయాలు It will lead to big things in Daniel's life. దానియేలు జీవితంలో పెద్ద నిర్ణయాలకు అవి దారి తీస్తాయి. We will take a small break and then we'll come back. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాం.